హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొబ్బరి చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి కండి దేవుడి దగ్గర కొట్టేసినవి మన ఇంట్లో. అవి కుళ్ళిపోతుంటాయి. మనం లేదా పాడైపోయాయని పాడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి హాఫ్ అన్ అవర్లో మనకైతే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుము అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి దగ్గరుండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోండి. ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. నేను తురిమే చూపించలేదండి, తురిమి పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా అనమాట. ఇలా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుతూనే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేయటం వల్ల. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆ బెల్లమును ఆ కొబ్బరిలోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. బెల్లం అనేది కరిగిపోయి మనకి ఒక లడ్డూలా ఫామ్ అవుతుంది అనమాట. మనం గంటికి అతుక్కుపోతుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లడ్డూలు చుట్టేసుకుంటే మనకి ఇష్టం వచ్చిన సైజులో మనకి కొబ్బరి లడ్డూలు అయితే టేస్టీగా రెడీ అయిపోతాయండి. మనం ఏ పంచదార వాడట్లేదు, ఓన్లీ బెల్లమే వేసామన్నమాట. చాలా హెల్దీ అనమాట. రోజు అయినా తినచ్చు. రోజుకి ఒక లడ్డు కూడా పిల్లలకు కూడా, ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఈజీ అండ్ టేస్టీ లడ్డూలు అనమాట. ఇలా ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి, ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. ఇవి హెల్తీ కూడా, ఎందుకంటే మనం షుగర్ అయితే వాడట్లేదు, బెల్లమే వాడాం కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొద్దిగా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.